ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. చిన్నారెడ్డి కొండా సురేఖల ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడకముందే కరీంనగర్ జిల్లా మానకొండూరు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మొన్న రాజేందర్ రెడ్డి వ్యవహారం, నిన్న మన్నెంపల్లికి చెందిన సీనియర్ నాయకుడు ఎస్ఎల్ గౌడ్ మృతి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గ్రామ కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదంటూ ఎస్ఎల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మండల అధ్యక్షుడు బండారి రమేష్ తో ఫోన్లో ఆవేశంగా మాట్లాడిన అనంతరం కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే అసలు పట్టించుకోవడం లేదంటూ వాట్సాప్ గ్రూప్స్ లో రచ్చ నడుస్తోంది. వరుస ఘటనలతో కార్యకర్తలు ఆవేదన, ఇక అంతర్గత విభేదాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ వాట్సాప్ మెసేజ్ కూడా మనము చూస్తున్నాము స్క్రీన్ లో. అయితే 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకుడికి చివరిగా మిగిలింది ఇదే అంటూ ఆయన కోట్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కుప్పకూలిపోవడానికి రీజన్ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడమే ఎండ్, తనకి సంబంధించి కనీసము ఇన్విటేషన్ కానీ లేకపోతే ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వకపోవడమే అన్నట్టుగా చెప్తున్నారు. అసలు అక్కడ కరీంనగర్ లో కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది శ్రీనివాస్? సర్తాజ్, మానకొండూరు నియోజకవర్గంలో నిజంగా కాంగ్రెస్ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి. ఎందుకంటే ఆ గతం లోపల ఇటు ఎమ్మెల్యేగా గెలవడానికి చాలా మంది కార్యకర్తలు కూడా ఇటు తమ ఆస్తులు కుదబెట్టి మరి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కవంపల్లి సత్యనారాయణ ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనీసం తమను పట్టించుకోకపోవడంతో ఇటు కార్యకర్తలు అయితే నిజంగా అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఒక 15 రోజుల క్రితము ఇటు గుండ్లపల్లికి చెందినటువంటి మాజీ సర్పంచ్ భర్త చనిపోయాడు కిరోసిన్ పోసుకొని. అదేవిధంగా ఇటు 3 రోజుల క్రితము మల్లెపల్లి గ్రామానికి చెందినటువంటి లక్ష్మీనారాయణ గౌడ్ కూడా గుండెపోటుతో మృతి చెందాడు. అంటే ఇక్కడ మండల గ్రూప్ లోపల, అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ గ్రూప్ లోపల ఆత్మహత్యలే శరణ్యమా, అదేవిధంగా గుండెపోట్లే శరణ్యమా, కార్యకర్తల బాధ ఇంతేనా అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ గ్రూప్ లోపల చర్చ జరుగుతున్నది. అదే మన్నెపల్లి గ్రామం లోపల కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యక్రమం లోపల తనకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఆవేశంగా మండలాధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడాడు లక్ష్మీనారాయణ. తర్వాత కుప్పగూలిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే గత ఎన్నికల లోపల కూడా సర్పంచ్ గా పోటీ చేస్తే తనకు ఆపోజిట్ లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్యేగా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పిఏ ఎవరైతే ఉన్నారో మురళీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అవతలి వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. తన ఓడిపోవడానికి కూడా కారణంగా అతనే అని చెప్పి అయితే చాలా రోజుల నుంచి కూడా మనస్తాపానికి గురైనటువంటి లక్ష్మీనారాయణ గౌడ్ ఇటీవల కట్మార్ మార్కెట్ కు సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఆశించాడు. కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా రాకపోవడంతో అప్పంచెలు కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నటువంటి ఎస్ఎల్ఎన్ గౌడ్ ఆ రోజు ఆ గ్రామం లోపల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉంది, ఎమ్మెల్యే వచ్చినటువంటి సందర్భంలో కనీసం తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతోనే మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోవడంతో వరుసగా 2 వ్యక్తులు కూడా మానకొండ నియోజకవర్గంలో ఒకరు కిరోసిన్ పోసుకొని చనిపోయారు, మరొక వ్యక్తి గుండెపోటుతో చనిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి మండల గ్రూప్ లోపల, నియోజకవర్గాల గ్రూప్ లోపల కనీసం తమను పట్టించుకోవడం లేదు, తమకు ఆత్మహత్యల శరణ్యమా లేకపోతే గుండెపోట్ల శరణ్యమా అంటూ కూడా ఇటు పోస్టులు అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సర్తాజ్ మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.